ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే, చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. ఒక్కొక్కళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చండి. కానీ ఇంట్రెస్ట్గా చదువుకునే వాళ్ళ ఫ్యూచరు బాగుంటుంది. అలాగే మనం ఏదైనా పని ఇంట్రెస్ట్గా నేర్చుకున్నా ఆ పని కూడా జీవితంలో ఎప్పటికైనా మనకు హెల్ప్ అవుతుంది అనేది ఈ కొటేషన్ మీనింగ్ అనమాట. ఇవాళ వచ్చేసి నిన్నది ఫ్రైడే వ్లాగ్ అండి. ఆ రోజు నిన్న సాటర్డే మా అమ్మాయి కొంచెం ఒంట్లో బాగోకపోయేసరికి వాయిస్ ఇవ్వడానికి కానీ ఎడిటింగ్ కానీ నాకు కొంచెం టైం చాలలేదు. అందుకని సండే పెడుతున్నాను. ఫ్రైడే కదా, వాకిలి కడిగేసి మా వారు బయటికి వెళ్ళే ముందే ముగ్గు పెట్టేశాను. ముగ్గు మీద ఫ్రైడే కాబట్టి పసుపు కుంకుమ జలిగితే మంచిదని చెప్పేసి చల్లేశాను. మా వారు షాప్లో పని ఉందని ఆయన వెళ్ళారు. మా మామగారికి కూడా మార్నింగ్ చెప్పాను కదండి, ఆయన 6 అవ్వగానే బయలుదేరిపోతారని. ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. అదిగోండి 6:05 మ్యాక్సిమం 6:15 లోపే వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి వాకిలి పని అయిపోయింది కాబట్టి ఇంకా బట్టల పని దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక వాషింగ్ మిషన్లో ఒక్కొక్కటి, ఫస్ట్ అయితే డార్క్ కలర్స్ అన్నీ ఒక ట్రిప్పు, తర్వాత లైట్ కలర్స్ అన్నీ అయితే వైట్ సపరేట్గా పెట్టి ఒక ట్రిప్ అయితే వేస్తాను. ఒక్కో రోజు షర్ట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ రోజు అచ్చంగా షర్ట్లు వేస్తాం. మా చిల్లర కొట్టు కదా, కొంచెం దుమ్ము ఎక్కువ ఉంటుంది. అందుకని మా మామగారి మా వారి షర్ట్లు అయితే పక్కన పెట్టేసి అచ్చం షర్ట్లు అయితే ఒకసారి వేస్తాము. ఈ వాషింగ్ మిషన్ అనేది మాది సెమీ ఆటోమేటిక్కేనండి. నేను వాషింగ్ మిషన్ చూసుకుని ఇల్లు క్లీన్ చేసుకున్న దానిలోపు మా అత్తగారు కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నారు. దీపారాధన చేసుకున్న సామాన్లు ఉన్నాయి కదా, అందుకని ఆవిడైతే అవి తోముకుంటున్నారు. నేనైతే హాలు చెమ్మి తుడిచేద్దామని చెప్పి ఇల్లు చిమ్మడం స్టార్ట్ చేసేస్తాను. పిల్లలు లేచే లోపే ఇల్లు క్లీనింగ్ అయిపోతే వాళ్ళకి తర్వాత వాళ్ళ జళ్ళు కానీ టిఫిన్ల దగ్గర కానీ క్లీనింగ్ నీట్గా ఉంటుంది, వాళ్ళ కింద కూర్చుని తిన్నా కానీ అని చెప్పేసి మ్యాక్సిమం క్లీనింగ్ చేసేస్తాను. సో ఫ్రైడే అని చెప్పేసి కొద్దిగా ఉప్పును పసుపు వేసి తుడిస్తే మంచిదని చెప్పేసి అవి వేసి అయితే ఇల్లు తుడిచేస్తున్నాను. మా అమ్మాయి ఈలోపు లేసి వచ్చింది. ఇంకా ఇల్లు తుడిచేస్తే ఇంకా అక్కడికి మోస్ట్ ప్రాబబ్లీ పని అయిపోతుంది, ఫ్రెష్ అయిపోయి వంట దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి 7:30 లోపే మ్యాక్సిమం అయిపోయింది. సో ఫ్రైడే కాబట్టి కొంచెం ఎర్లీగా లెగుస్తాం కదా, 6:45 కల్లా హౌస్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చుట్టూ క్లీన్ చేసుకొచ్చుకోవడం కానీ ఈ వాకిలు చిమ్మడం కానీ కానీ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ పని అయితే నేనే చూసుకుంటాను మ్యాక్సిమం. ఎందుకంటే ఫ్రైడే అయితే అత్తయ్య గారు ఒక్కరోజు పొంగల్ చేసుకుంటారు, దీపారాధన దగ్గర కూర్చుంటారు. అందుకని టైం చాలని చెప్పి ఆ రోజు కొద్దిగా ఈజీ టిఫిన్స్ అయినా పెట్టేసుకుని నేనైతే టిఫిన్ దగ్గరకు వచ్చేసాను. ఇంకా కట్టు పొంగలే కదా, పొయ్యి మీద నేను పెట్టేస్తాను. కొద్దిగా కష్టమైన టిఫిన్లు అయితే ఇద్దరు హెల్ప్ కావాలి కానీ ఒకళ్ళు చాలే అని చెప్పేసి ఇంక నేనే చేసేసుకుంటున్నా. కట్టు పొంగల్ చేసేసి చట్నీ చేసేసి ఇంక పంపించేసా. అది పొయ్యి మీద పెట్టేసి జాడిచ్చి పెట్టిన బట్టలు ఉన్నాయండి, ఇంకా అవి అయితే ఆరేస్తున్నాను. ఇవాళ కొంచెం ఎక్కువ ఉన్నాయి పిల్లలవి డ్రెస్సులు కానీ అవి కానీ. లోపలికి వచ్చేసరికి ఇది కొంచెం ఉడికిపోయింది. ఇంక ఫస్ట్ మా మామగారికి అయితే సర్దేస్తున్నాను. ఈయనకి జీడిపప్పులు అక్కర్లేదు, అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఆయనకిను మాకు అంట్లు మామగారు ఉన్నారు, ఆవిడకైతే పక్కన పెట్టేశాను. వాళ్ళిద్దరిది అయ్యాక మా కోసం అని చెప్పి జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నా. పిల్లలు కట్టు పొంగలి కొద్దిగా ఇష్టంగా తినరు, అందుకని చెప్పి బయట దోశ అయితే తెచ్చుకున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇవాళ టిఫిన్ ప్రిపరేషన్ లేదు, మేమే చేసుకున్నాం. ఇదిగోండి, కట్టు పొంగలికి ఎప్పుడైనా కానీ నెయ్యి ఎక్కువ పడితే టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసమని దీంట్లో అయితే మరింత నెయ్యి వేస్తాను. మాది జీడిపప్పు బిజినెసే కదండి, మాకు ఇలా ముక్కలు వస్తాయి, ఎక్కువ తగులుతుంటాయి, బద్దల కన్నా ఇవి బాగుంటాయి అని చెప్పి నేనైతే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను. అందుకని అవి బాగా తెచ్చుకున్నా. ఈ కట్టు పొంగలు కూడా బాగానే వచ్చింది. కొంచెం చిమిడినట్టు అనిపించిందేమో కానీ ఒక్కొక్కళ్ళు ముద్దగా ఇష్టపడతారు కదా, మేమైతే ముద్దగానే తింటాం, పొడి ఆడుతున్నాం. సో మాకైతే బాగానే ఉంది. ఇదిగోండి, మా టిఫిన్లు అయిపోయి పిల్లలు అయిపోయి రెడీ అయ్యి బయటకు వచ్చారు. మా వారి కోసం ఆయన దించుతారు, రోజు బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక మా అత్తగారేమో దీపారాధన చేసుకుంటుండగా ఇంకా నేనైతే లోపలికి వచ్చి పాలు పొయ్యి మీద పెట్టా. పాలు శుక్రవారం రోజు పొంగితే ఆ పొంగిన పాలతో పొంగల్ చేస్తారండి అత్తయ్య గారు. కానీ అనుకోకుండా ఇవాళ చేయలేదు, టైం చాలదు, ఓపిక లేదులే అనేసరికి కానీ పాలు మాత్రం అనుకోకుండా పొంగినాయి. ఇలా శుక్రవారం పాలు అనుకోకుండా పొంగడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్తుంటారు. మనం పొంగిచ్చిన దానికన్నా అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిందే మనకి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో అందుకోసం అనమాట. నేను మా అత్తగారు కూర్చుని టిఫిన్లు చేసేసాక వంట అయితే ప్రిపరేషను. చింతచిగురు పప్పు ముందు రోజే చింతచిగురు బాగు చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోయింది. బీట్రూట్ కూర అనమాట. పప్పులు అవి చేసినప్పుడు పిల్లలకి ఇష్టంగా ఉంటుందని చెప్పి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ చేస్తా. మామూలుగా అయితే తినడానికి ఇష్టపడరు, పప్పులో నంచుకుని అయితే కొద్దిగా ఇష్టంగా తింటారులే అని అలా చేస్తా. పప్పులోకి కొద్దిగా వడియాలు వేయించి పెట్టేసేసి అప్పడాలు క్యారేజీలు అయితే సర్దేసా. ఇంకా నేనైతే లంచ్ చేసేసి ఇంకా పిల్లలు ఇద్దరు మధ్యాహ్నం మా చిన్నమ్మాయి వచ్చింది కానీ హాఫ్ డేసే కదా, కొంచెం బాగోక లేట్గా భోంచేసింది. నేనైతే భోంచేసేసాను.
ఇంకా తర్వాత ఈవినింగ్ రిలాక్స్లు అయిపోయి ఈ కిచెన్ క్లీనింగ్స్ ఉంటాయి కదండి, ఈ బట్టలు మడతేసుకోవడం, అంట్లు తోముకోవడం, పప్పు రుబ్బుకోవడం, ఇవే పనులు ఏముంటాయి. ఇంకా అంట్లమ్మ ఉన్నా కానీ కొన్ని చిన్న చిన్న అంట్లు నేనే తోమేసుకుంటాను. మార్నింగ్ ఆవిడకి ఎక్కువ అవుతాయి, ఒక పూటే వస్తుంది కదా అని చెప్పి, అందుకోసం అని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపరేషన్ అయితే ఏం లేదు. మా చిన్నమ్మాయి లేట్గా భోంచేసింది కదా, ఇంక నేను అన్నమే తింటానమ్మా అంది. మా పెద్దమ్మాయి కూడా మా వారికి పని ఉండేసరికి కాలేజ్ నుంచి లేట్గా తీసుకొచ్చారు. సో అందుకోసం అని చెప్పి ప్రిపరేషన్ అయితే ఏం లేదు. ఇంకా నైట్ ఏముంది, పిండి రుబ్బుకోవడం. 10 అయిపోయింది. ఇక్కడికి వీళ్ళ భోజనాలు, వీళ్ళ పనులు అయిపోయినాయి. మార్నింగ్ చేసిన కర్రీస్ ఉంటే వీళ్ళ భోజనాలు అయితే అయిపోయినాయి. ఇంకా నా డే అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.